రేపే సోమవారం. రేపు ఒకే ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయండి. ఇక కోట్లు సంపాదించగలుగుతారు. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. రేపు సోమవారం, అందులోనూ మాఘమ సోమవారం. మాఘమాసం అంటే శుభకార్యాలకు అనువైనటువంటి మాసం. ఒక్కొక్క మాసం అనేది ఒక్కొక్క రకమైనటువంటి విశేషాన్ని కలిగి ఉంటుంది. కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రేపు మాఘమాసంలో సోమవారం. రేపు ఒక గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేస్తే గనక ఇక ఏ దుష్టశక్తి మీ యొక్క సంపదను ఆపలేదు. సోమవారం అంటే పరమశివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. సోమవారం రోజు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల డబ్బుకి ఏ లోటు ఉండదు. సోమవారం రోజు పరమశివుణ్ణి కొలసినా తలచినా ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఆ రోజు అంటే రేపు సోమవారం రోజు పరమశివుణ్ణి అభిషేకిస్తే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. అలానే ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేస్తే ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. ఎన్నో రకాల కోరికలు తీరక చాలామంది కష్టాలు పడుతూ ఉంటారు. డబ్బు చేతిలో నిలవక, డబ్బు మనకు సంపాదించిన దానికి ప్రతిఫలం అనేది లేక చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అప్పుడు ఆపదలో ఆదుకొమ్మని మనం పరమశివుని కొలుస్తూ ఉంటాము. ఎందుకు అంటే పరమశివుడు బోలా శంకరుడు. భక్తులు ఏ వరం అడిగినా ఖచ్చితంగా కాదనకుండా ఇవ్వటమే కాదు, పిలిస్తే పలికే గొప్ప దైవం పరమశివుడు. ముల్లోకాలను ఏలే ముక్కంటి ఈశ్వరుడు పరమశివుడు. అయితే మాఘమాసంలో సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి స్నానం ఆచరించాలి. ఆ తరువాత దీపం మనం వెలిగించాలి. ఈ మాసంలో ఒక్కసారైనా పరమశివునికి ఒక్క బిల్వదళాన్ని అయినా సరే సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల తమ భక్తులు తమ కష్టంలో ఉండే ఎన్నో రకాల సమస్యలను తొలగించుకున్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అంటే ఒక్క బిల్వదళాన్ని సమర్పించి ఎంతోమంది భక్తులు తమ యొక్క అన్ని సమస్యలను తొలగించుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇలా కష్టాలన్నీ తొలగిపోయి మనం జీవితంలో ఆనందంగా ఆర్థిక సమస్యలు లేకుండా జీవించాలి అంటే రేపు సోమవారం రోజు పసుపు నీటితో ఈ పరిహారం చేయండి. అలానే రేపు సోమవారం రోజు పరమశివునికి దీపం వెలిగించే సమయంలో ఆ దీపంలో చిటికెడు పచ్చకర్పూరాన్ని వెయ్యండి. ఇక అధికంగా ఆర్థిక కష్టాలు కానీ ఏవైనా దృష్టి దోషాలు కానీ ఉంటే అవి తొలగిపోవాలి, గ్రహాల యొక్క అనుకూలత కలగాలి, గ్రహాల యొక్క అంటే చెడు ప్రభావాలు తొలగిపోవాలి, గ్రహాలు అనుకూలంగా లేదు అనుకునేవారు, జాతకంలో స్థితిగతులు బాలేవు అనుకునేవారు కావచ్చు, శనీశ్వరుని దోషాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు కావచ్చు, రేపు సోమవారం రోజు దీపంలో 5 మిరియాలను వేసి వెలిగించండి. అలా వెలిగించడం వల్ల మీ కష్టాలు అన్నీ తొలగిపోతాయి. అలానే రేపు సోమవారం రోజు ఒక బిల్వదళాన్ని సేకరించి ఆ బిల్వదళం పైన మీరు దీపాన్ని వెలిగిస్తే ఎంతో మంచి అంటే ఫలితం కలుగుతుంది. అంతేకాదు మీరు ఈ మాసం అంటే ముఖ్యంగా మాఘమాసంలో పరమశివుని పూజిస్తే అది ఇంకా మంచి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ మాసంలో మీరు ఎవరైతే బిల్వదళం పైన కేవలం ఒక్క దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి ఎంతో అంటే ఎంతో మంచి పుణ్యం కలుగుతుంది. అయితే రేపు సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి ఆ తరువాత మనం పరమశివునికి ఇష్టమైనటువంటి దుస్తులను ధరించాలి. శివునికి నీలిరంగు దుస్తులు అంటే నీలి రంగు అంటే ఇష్టం, కాకపోతే తెలుపు రంగు దుస్తులు అయినా సరే పరమశివునికి చాలా ఇష్టం. కాబట్టి తెల్లని మంచి ఉతికిన దుస్తులను వేసుకొని దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఒక 11 సార్లు జపించాలి. ఆ తరువాత మీరు పంచామృతాలతో అభిషేకం చేయలేని వారు అయినా సరే కేవలం మీ చేతితో ఒక చెంబెడు నీరుని తీసుకొని పరమశివుని అభిషేకించినా సరే ఎంతో మంచి ఫలితం అయితే కలుగుతుంది. అయితే మరి ఈ విధంగా చేశాక ఒక గ్లాసు తీసుకోండి. అది కూడా మీరు ఖచ్చితంగా గాజు గ్లాసుని తీసుకోండి.
గాజు గ్లాసు అనేది మన యొక్క సమస్యలను తొలగించడంలో చాలా ముందుంటుంది. ఇక గాజు గ్లాసును తీసుకొని అందులో పసుపుని వేయండి. ఆ తర్వాత నీటిని పొయ్యండి. ఇలా పసుపు వేసి గాజు గ్లాసులో నీటిని పోయటం వల్ల ఆ నీరు పవిత్రంగా మారిపోతుంది. చెడు శక్తులను తొలగించడానికి అనుకూలంగా మారిపోతుంది. గాజు అనేది మనకు మన చుట్టూ ఉండే నెగిటివిటీని తొలగించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నీరు పంచభూతాలలో ఒకటి. నీరు కూడా మన యొక్క దుష్ప్రభావాలను దుష్టశక్తులను తొలగించి లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేయడానికి ఉపయోగపడుతుంది నీరు. అలానే పసుపు ఆర్థిక సమస్యల నుండి మనల్ని బయటపడేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది పసుపు. ఈ విధంగా గాజు గ్లాసు పసుపు నీటితో ఈ పరిహారం చేయటం వల్ల మన యొక్క కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ తరువాత అలా చేశాక ఆ గాజు గ్లాసుని పూజలో పెట్టండి. మరి పరిహారం ఎప్పుడు చేయాలి అనే సమయం మీకు కలగవచ్చు. రేపు ఉదయం 6:30 నుండి సాయంకాలం కూడా అంటే 6:30 నుండి 7 గంటల లోపు ఉదయం, సాయంకాలం కూడా 6:30 నుండి 7 గంటల లోపు చేయండి. ఎందుకంటే ఆ సమయంలో హోరా సమయంగా భావించబడుతుంది. ఆ సమయంలో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఈ విధంగా మనం గాజు గ్లాసులో పసుపు నీటిని నింపాక ఆ గ్లాసుని పట్టుకొని మీ ఇల్లంతా తిరగండి. మీ కష్టాలు ఏమి ఉన్నా చెప్పుకోండి. ఆర్థిక సమస్యలు, ఇతర ఏ సమస్యలు ఉన్నా అవన్నీ తొలగిపోవాలి అని చెప్పుకోండి. అలా చెప్పుకున్నాక మీరు ఆ గ్లాసుని తీసుకువెళ్ళి మీ దగ్గరలో ఉండే వేప చెట్టు కానీ లేదా రాగి చెట్టు మొదట్లో కానీ ఆ నీటిని పొయ్యండి. అలా పోసేసి ఒకసారి చెట్టుకి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి వచ్చేయండి. ఇలా రేపు మాఘమ్మ సోమవారం రోజు చేస్తే గనక మీ యొక్క కష్టాలు, సమస్యలు, అప్పులు అన్నీ తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి కూడా విముక్తిని పొందుతాము. ఈ విధంగా చేస్తే మీ యొక్క సమస్యలే కాదు, అప్పుల సమస్యలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోవటమే కాదు, కోరికలు కూడా నెరవేరుతాయి. అలానే రేపు సోమవారం రోజు పిండి దీపం వెలిగించిన ఎంతో మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా రేపు సోమవారం రోజు గనక ఎవరైతే ఒక్క పిండి దీపారాధన చేసి అందులో చిటికెడు పచ్చకర్పూరాన్ని వేస్తారో అలాంటి వారికి ఊహించని ఫలితాలు వస్తాయి. అలానే భరించలేని కష్టాల్లో ఉన్నవారైనా, మానసికంగా ప్రశాంతంగా లేనివారైనా, మానసికంగా అంటే మనం చాలాసార్లు మనలో మనమే తెలియని ఒక కష్టము, బాధను అనుభవిస్తూ ఉంటాము. దాని నుండి కోలుకోవాలి అన్నా కోలుకోలేని పరిస్థితుల్లో ఉంటాము. మరి అలాంటి సమయంలో గనుక మనం రేపు సోమవారం రోజు దొడ్డుప్పుని తీసుకొని 2 గుప్పెళ్లలో పట్టుకొని తూర్పు వైపుకి తిరిగి ముఖం చేసి కూర్చొని 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకొని దొడ్డుప్పుని 2 గుప్పెళ్లలో పట్టుకొని గట్టిగా గుప్పెడిని మూసివేయండి. అంటే గుప్పెళ్ళలో పట్టుకోండి. అలా పట్టుకొని 5 నిమిషాల పాటు మీరు ధ్యానంలో ఉండిపోండి. పరమశివుని తలుచుకుంటూ ఉండండి. ఆ తర్వాత 5 నిమిషాలు అయ్యాక మీరు కళ్ళు తెరిచి ఆ ఉప్పుని మీ అంటే ఇంట్లో ఉండే బకెట్లలో నీళ్ళు ఉంటాయి కదా మామూలుగా, ఆ నీటిలో కానీ లేదా మీ ఇంట్లో ఏదైనా ఒక టబ్బు ఇలా ఏదైనా ఒక వస్తువుని తీసుకొని అందులో నీటిని నింపి ఆ నీటిలో ఈ ఉప్పుని వేసేయండి. అలా వేసేసి ఆ ఉప్పు పూర్తిగా కరిగాక ఆ నీటిని ఎవ్వరు తొక్కని ప్రదేశంలో పొయ్యండి. ఇలా చేస్తే భరించలేని కష్టాల నుండి కూడా విముక్తిని పొందుతారు. అలానే రేపు సోమవారం కాబట్టి గుమ్మం పైన ఈ విధంగా చేసి ఇంట్లో మీరు సింహద్వారం పైన చల్లితే గనక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలిగి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది. అదెలా అంటే ముందుగా మీరు ఒక గ్లాసుని తీసుకోండి లేదా రాగి చెంబుని తీసుకోండి. అందులో పాలను తీసుకొని చిటికెడు పచ్చకర్పూరం, చిటికెడు విభూది, అత్తరు అంటే మంచి సువాసన కలిగి ఉంటుంది కదా, మల్లెపూల సెంటు అంటుంటాం. ఆ సెంటుని కానీ తీసుకోండి. లేదా మీ దగ్గర జవ్వారి పౌడర్ ఉంటే ఆ పౌడర్ని తీసుకోండి. లేదా పచ్చకర్పూరం ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే మనకి ఇక్కడ కావాల్సింది మంచి సువాసన అనేది దైవశక్తులను ఆకర్షిస్తుంది, దుష్టశక్తులను తొలగిస్తుంది. కాబట్టి ఇవి కలిపేసి మీరు ఆ పాలను మీ ఇంటి సింహద్వారంపై చల్లండి. ఇలా చల్లేస్తే ఇక మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఇలా చల్లేసి రేపు సోమవారం రోజు సాయంకాలాన
అంటే 6:30 నుండి 7 గంటల లోపు మీరు ఇంటి సింహద్వారం బయట దీపాన్ని వెలిగించండి. దీనినే సంధ్యాదీపం అంటారు. ఈ దీపం వెలిగించడం వల్ల కూడా డబ్బు ఇంట్లోకి ఆకర్షణీయం అవుతుంది. దుష్టశక్తులు తొలగిపోతాయి. లక్ష్మీదేవి పరమశివుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. తెలుసుకున్నారు కదా, రేపు సోమవారం రోజు ఏ ఏ పరిహారాలు చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.